రేపు మారిషస్ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆ దేశ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం ఆహ్వానం మేరకు మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మోదీ హాజరు కానున్నారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు, పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ రేపు మారిషస్ దేశ పర్యటనకు వెళ్లనున్నారు. మార్చి 12న జరిగే ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా మారిషస్ అధ్యక్షుడితో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు బలోపేతం చేసేలా చర్యలు జరపనున్నారు. అనంతరం భారత సంతతికి చెందిన వారితో ప్రధాని మోదీ సమావేశం అవుతారు. భారత్ గ్రాంట్ సహాయంతో నిర్మించిన 2 కీలక ప్రాజెక్టులు, సివిల్ సర్వీసెస్ కళాశాల, ఏరియా హెల్త్ సెంటర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం దిశగా అనేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. శనివారం జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రధాని పర్యటనపై మీడియాకు వివరాలు వెల్లడించారు. కెపాసిటీ బిల్డింగ్, ద్వైపాక్షిక వాణిజ్యం, సరిహద్దు ఆర్థిక నేరాలను ఎదుర్కోవడం, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి రంగాల్లో ఇరు దేశాలకు అనేక ఒప్పందాలపై సంతకం చేస్తాయని అన్నారు. మారిషస్ ని సముద్ర పొరుగు దేశంగా మిశ్రీ అభివర్ణించారు. గత 10 ఏళ్లలో 2 దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయని ఆయన అన్నారు. Prime Minister Modi and Prime Minister Ram Gulam will together inaugurate a few projects that have been implemented with Indian assistance and will also witness the signing of several MOUs on cooperation in the field of capacity building, bilateral trade, tackling of cross-border financial crimes and promoting small and medium enterprises. These engagements will be spread over the 11th and the 12th of March, and 12th March of course will be the main National Day celebrations. మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో భారత రక్షణ దళాలు, భారత నావికా దళానికి చెందిన నౌక పాల్గొంటాయి. పశ్చిమ హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక మిత్రదేశంలో మారిషస్ ఉంది. ఆ దేశ జనాభా 1.2 మిలియన్లు కాగా 70% మంది భారత సంతతికి చెందిన వారే ఉన్నారు. 2005 నుంచి భారతదేశం మారిషస్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా ఉంది. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి మారిషస్ కు భారత ఎగుమతులు $462 మిలియన్ కాగా భారతదేశానికి మారిషస్ ఎగుమతులు $91.5 మిలియన్ ఉంది. అధికారిక డేటా ప్రకారం గత 17 సంవత్సరాలలో వాణిజ్యం 132% పెరిగింది. కాగా 1968 మార్చి 12న బ్రిటిష్ పాలన నుంచి మారిషస్ కు స్వాతంత్రం దక్కింది. నాటి నుంచి మారిషస్ ఏటా మార్చి 12న నేషనల్ డేగా నిర్వహించుకుంటోంది. కాగా గత ఏడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మారిషస్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.